కాలం తీసుకున్నప్పుడు 2 lakhs BC నుంచి 11,000 BC మధ్య కాలాన్ని ప్రాచీన శిలాయుగం అని పిలుస్తాం. సో ఈ ప్రాచీన శిలాయుగ కాలాన్ని పూర్వ ప్రాచీన శిలాయుగం అని, ఉత్తర ప్రాచీన శిలాయుగం అని 2 రకాలుగా పిలిచడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో పూర్వ ప్రాచీన శిలాయుగం, పూర్వ ప్రాచీన శిలాయుగం, ఓకేనా, పూర్వ ప్రాచీన శిలాయుగం అని, ప్రీ పేలియోలిథిక్ ఏజ్ అని, ఓకేనా. సో ఉత్తర ప్రాచీన శిలాయుగం అని పిలుస్తాం. ఉత్తర ప్రాచీన శిలాయుగం అని 2 రకాలుగా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది అన్నమాట కాలాన్ని. నెక్స్ట్ తర్వాత ప్రాచీన శిలాయుగ కాలంలో ఇప్పుడు ఉత్తర ప్రాచీన శిలాయుగం గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి వచ్చేసి పూర్వ ప్రాచీన శిలాయుగం గురించి నేర్చుకుందాం. ఈ పూర్వ ప్రాచీన శిలాయుగంలో నివసించినటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఓకేనా, ఆ మానవుడిని మనం ప్రాచీన శిలాయుగం మానవుడు అని పిలుస్తాం. ఇక్కడ పూర్వ ప్రాచీన శిలాయుగం, ఉత్తర ప్రాచీన శిలాయుగం 2 యుగాలకు సంబంధించి ఒకటే, దాన్నే మనం ప్రాచీన శిలాయుగం అని పిలుస్తాం అనమాట. ఈ 2 యుగాల్లో నివసించిన మానవుడు, ఓకేనా, ఏం చేశాడంటే అతడు కొన్ని రాతి పరికరాలను యూజ్ చేయడం జరిగింది. సో ఒకటి ఏంటంటే గులకరాతి పనిముట్లు, గులకరాతి పనిముట్లు అన్నమాట. ఓకేనా, గులకరాతి పనిముట్లను యూజ్ చేసేవాడు అనమాట. సో ఫస్ట్ ఆయన ఉపయోగించినటువంటి మొదటి రాతి పరికరం గులకరాతి పనిముట్లు అన్నమాట. నెక్స్ట్ తర్వాత 2 వచ్చేసి చేతి గొడ్డళ్ళు అన్నమాట. ఓకేనా, చేతి గొడ్డళ్ళు అన్నమాట. చేతి గొడ్డలను యూజ్ చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ తర్వాత 3 గండ్ర గొడ్డళ్ళు అన్నమాట. గండ్ర గొడ్డలను యూజ్ చేశాడు అనమాట. గండ్ర గొడ్డలను యూజ్ చేశాడు. నెక్స్ట్ తర్వాత చక్రాలను ఉపయోగించాడు అనమాట. చక్రాలు, ఓకేనా. సో కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాం, గులకరాతి పనిముట్లు అన్నాం. 2 చేతి గొడ్డలను ఇచ్చేసాడు, గండ్ర గొడ్డలను ఇచ్చేసాడు, చక్రాలను ఇచ్చేసాడు అనమాట. ఓకేనా. సో గులకరాతి పనిముట్లను ఏమనిపిస్తామంటే పెబ్బెల్ టూల్స్ అంటాం. పెబ్బెల్ టూల్స్ అంటాం. నెక్స్ట్ తర్వాత హ్యాండ్ యాక్సెస్ ని, అదే చేతి గొడ్డలని హ్యాండ్ యాక్సెస్ అంటాం. ఓకేనా, హ్యాండ్ యాక్సెస్ అంటాం. గండ్ర గొడ్డలని క్లీవర్స్ అంటాం, క్లీవర్స్. నెక్స్ట్ తర్వాత ఓకేనా, సో కండ్ల గొడ్డలని క్లీవర్స్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి చక్రాలను డిస్కాయిడ్స్ అంటాం, డిస్కాయిడ్స్. ఓకేనా, సో డిస్కాయిడ్స్. సో కాబట్టి గులకరాతి పనిముట్లు, చేతి గొడ్డళ్ళు, గండ్ర గొడ్డలను, చక్రాలను ఈ పూర్వ ప్రాచీన శిలాయుగ మానవుడు ఇచ్చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ గులకరాతి పనిముట్లను ఏమనిపిస్తున్నాం, పెబ్బెల్ టూల్స్ అని, హ్యాండ్ యాక్సెస్ అని, నెక్స్ట్ తర్వాత చేతి గొడ్డలను హ్యాండ్ యాక్సెస్ అని, సో నెక్స్ట్ తర్వాత గండ్ర గొడ్డలను క్లీవర్స్ అని, చక్రాలను డిస్కాయిడ్స్ పేరుతో మనం పేరుస్తాం అనమాట. ఓకేనా. సో పూర్వ ప్రాచీన శిలాయుగపు మానవుడు ఉపయోగించినటువంటి రాతి పరికరాలు ఇవి. ఓకేనా, పూర్వ ప్రాచీన శిలాయుగపు మానవుడు ఉపయోగించిన రాతి పరికరాలు. సో ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. సో ఈ రాతి పరికరాల తయారీ, ఓకేనా, వీటిని తయారు చేయడం కోసం, ఓకేనా, సో వీటిని తయారు చేయడం కోసం కొన్ని పద్ధతులను యూజ్ చేయడం జరిగింది అనమాట. కొన్ని రకాల పద్ధతులలో ఈ యొక్క రాతి పరికరాలను తయారు చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి అలాంటి పద్ధతులు ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు చూద్దాం. ఒకటి ఏంటంటే మనకి దాగలి పద్ధతి అన్నమాట. దాగలి పద్ధతి, ఓకేనా, దాగలి పద్ధతిని ఉపయోగించి ప్రాచీన శిలాయుగం, అది కూడా పూర్వ ప్రాచీన శిలాయుగ పరికరాలను తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా, దాగలి పద్ధతి. 2 రాతి సుత్తి పద్ధతి అన్నమాట. రాతి సుత్తి పద్ధతి అన్నమాట. రాతి సుత్తి పద్ధతిని యూజ్ చేశాడు అనమాట. నెక్స్ట్ తర్వాత స్తూపాకార సుత్తి పద్ధతి అనమాట. స్తూపాకార సుత్తి పద్ధతి అనమాట. సుత్తి పద్ధతి. ఈ 3 రకాల పద్ధతులను యూజ్ చేసి, ఓకేనా, ఈ యొక్క గులకరాతి పనిముట్లను, చేతి గొడ్డలను, గండ్ర గొడ్డలను, చక్రాలను వంటి పూర్వ ప్రాచీన శిలాయుగ పరికరాలను తయారు చేయడం జరిగింది. ఎవరు? పూర్వ ప్రాచీన శిలాయుగ మానవుడు. ఓకేనా. సో కాబట్టి దాగలి పద్ధతిని యాన్విల్ టెక్నిక్ అంటాం అనమాట. యాన్విల్ టెక్నిక్ అంటాం. రాతి సుత్తి పద్ధతిని స్టోన్ హమ్మర్ టెక్నిక్ అంటాం అనమాట. నెక్స్ట్ తర్వాత స్తూపాకార సుత్తి పద్ధతిని సిలిండర్ హమ్మర్ టెక్నిక్ అంటాం. ఓకేనా. సో కాబట్టి ఫస్ట్ దాగలి పద్ధతి, ఓకేనా, రాతి సుత్తి పద్ధతి, నెక్స్ట్ తర్వాత స్తూపాకార సుత్తి పద్ధతి అనమాట. సో ఈ 3 రకాల పద్ధతుల ద్వారా సో ఈ యొక్క పూర్వ ప్రాచీన శిలాయుగపు రాతి పరికరాలను పూర్వ ప్రాచీన శిలాయుగ మానవుడు తయారు చేయడం జరిగింది. మరి ఈ పద్ధతులను తయారు చేయాలంటే, ఓకేనా, సో వీటన్నిటిని ఈ పద్ధతులలో ఈ రాళ్లను తయారు చేయాలంటే, ఈ టూల్స్ ను తయారు చేయాలంటే, రాతి పరికరాలను తయారు చేయాలంటే, సో ఆ రాతి పరికరాల తయారీనందు ఉపయోగించినటువంటి ఆ యొక్క శిలలు ఏమేమి ఉన్నాయి అనమాట. ఓకేనా, రాతి రాళ్ళు ఏమేమి ఉన్నాయంటే, ఒకటి క్వార్ట్జ్, ఓకేనా, క్వార్ట్జ్
క్వార్జైట్ అనమాట. ఓకేనా, క్వార్జ్ అండ్ క్వార్జైట్ అనమాట. క్వార్జైట్ అనమాట. ఓకేనా, క్వార్జైట్. సో క్వార్జ్ ఓకేనా, క్వార్జైట్ అనమాట. క్వార్జైట్ అన్నమాట. క్వార్జైట్ అనేటువంటి శిలలను యూజ్ చేసి ఓకేనా ఈ గులకరాతి అదే ఈ యొక్క రాతి పరికరాలను ఈ శిలలను యూజ్ చేసి ఈ పద్ధతుల ద్వారా సో తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా, పూర్వ ప్రాచీన శిలాయుగపు మానవుడు ఓకేనా చూడండి, ప్రాచీన శిలాయుగం అంటే ఏ కాలం నుంచి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం తీసుకుంటాం? క్రీస్తుకు పూర్వం. ఓకేనా, క్రీస్తు జన్మించడానికి పూర్వం, బిఫోర్ క్రైస్ట్ 2 లక్షల సంవత్సరాల నుంచి స్టార్ట్ అయితే బీసీలో ఎప్పుడు టైం తగ్గుతుంటుందండి. చూడండి, బీసీ క్రీస్తు జన్మించాడు అన్నాం. ఓకేనా, క్రీస్తు జన్మించినప్పటి నుంచి తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి కాలాన్ని ఏడి అన్నా డొమిని అని పిలుస్తాం. సో నెక్స్ట్ అంటే నెంబర్ తగ్గుతూ ఉంటుంది. 1వ నెంబర్ నుంచి 200, 200 ఇట్లా 2000, 2000, 3000, 4000 అట్లా పోతా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మాత్రం హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 2 lakhs అనుకున్నప్పుడు 2 lakhs నుంచి తగ్గుతూ వస్తుంది అనమాట. 2 lakhs 1,50,000, లక్ష ఓకేనా, 90,000, 50,000, 20,000, 10,000 ఓకేనా, 5,000, 2,000, 1,000 ఓకేనా, 500, సో 100 ఓకేనా, 50, 20 అలా ఒకటి క్రీస్తు జన్మించాడు. కాబట్టి 2 lakhs బీసీ నుంచి 11,000 బీసీ అంటే 2 lakhs నుంచి 11,000 వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఏమన్నాం? ప్రాచీన శిలాయుగం అని పిలుస్తాం. దీన్ని మనం పేలియోలిథిక్ ఏజ్ అని పిలుస్తాం. సో పేలియో అనగా ప్రాచీనమైన అని అర్థం. ఓకేనా, లిథిక్ అనగా శిల అని అర్థం. ఓకేనా, సో కాబట్టి గ్రీకు భాష నుంచి ప్రాచీన శిలాయుగం అనేటువంటి పదం వెలుగులోకి రావడం జరిగింది. ఓకేనా, పేలియోలిథిక్ ఏజ్ అనేటువంటి పేరు వెలుగులోకి రావడం జరిగింది. సో ప్రాచీన శిలాయుగాన్ని పూర్వ ప్రాచీన శిలాయుగం అని, ఉత్తర ప్రాచీన శిలాయుగం అని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఓకేనా, పూర్వ ప్రాచీన శిలాయుగం మానవుని గురించి మనం ఇక్కడ స్టడీ చేసినట్లయితే పూర్వ ప్రాచీన శిలాయుగం మానవుడు తన అవసరాల కోసం రాతి పరికరాలను తయారు చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఈ రాతి పరికరాలు ఏమేమి ఉన్నాయంటే గులకరాతి పనిముట్లు ఉన్నాయి, చేతి గొడ్డలు ఉన్నాయి, గండ్రగొడ్డలు ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి. ఇలా ప్రధానంగా ఈ 4 రకాల రాతి పరికరాలను ఆయన తయారు చేసుకొని ఆయన తన అవసరాలకు యూజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఈ యొక్క పనిముట్లను ఏ పద్ధతుల్లో తయారు చేసుకున్నాడంటే దాగలి పద్ధతి అంటాం, యాన్విల్ టెక్నిక్ అంటాం. నెక్స్ట్ తర్వాత రాతి సుత్తి పద్ధతి, స్టోన్ హమ్మర్ టెక్నిక్ అంటాం. నెక్స్ట్ తర్వాత స్తూపాకార సుత్తి పద్ధతి, సిలిండర్ హమ్మర్ టెక్నిక్ అంటాం అనమాట. ఓకేనా, సో స్టోన్ హమ్మర్ టెక్నిక్, సిలిండర్ హమ్మర్ టెక్నిక్, యాన్విల్ టెక్నిక్, ఈ 3 పద్ధతులలో ఈ యొక్క పూర్వ ప్రాచీన శిలాయుగపు మానవుడు తన అవసరాల కోసం ఉపయోగించే రాతి పరికరాలను తయారు చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ రాతి పరికరాల తయారీ నందు ఉపయోగించబడినటువంటి శిల ఓకేనా ఆ యొక్క స్టోన్, ఎటువంటి స్టోన్ ను యూజ్ చేయడం జరిగిందంటే క్వార్జ్ ను ఇచ్చేసాడు, క్వార్జైట్ ని ఇచ్చేసాడు, క్వార్జైట్లను ఇచ్చేసాడు. అందుకే ఈ యుగపు మానవుని ఏమని పిలుస్తామంటే క్వార్జైట్ మ్యాన్ అని పిలుస్తాం అనమాట. అంటే ఇప్పుడు ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, కాంస్యయుగం, ఇనుపయుగం ఉంది కదా. ఈ 6 యుగాల్లో నివసించిన మానవునిలో ఏ మానవుడిని క్వార్జైట్ మ్యాన్ అని పిలుస్తారంటే సో ప్రాచీన శిలాయుగపు మానవుడినే మనం క్వార్జైట్ మ్యాన్ గా పేర్కొనడం జరుగుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, సో ఇక్కడ పూర్వ ప్రాచీన శిలాయుగమే కాదు ఉత్తర ప్రాచీన శిలాయుగంలో నివసించిన మానవుడు కూడా తన అవసరాల కోసం ఉపయోగించేటువంటి రాతి పరికరాలలో ఎక్కువగా క్వార్జ్ను ఇచ్చేయడం జరిగింది. అందుకే ప్రాచీన శిలాయుగం మానవుడిని మనం క్వార్జైట్ మ్యాన్ అని పిలుస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఇది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్తాం అనమాట. ఓకేనా, సో ఈ యొక్క శిల అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, సో ఈ శిల చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వార్జైట్ ఈ 2 రకాల శిలలను ఈ యొక్క రాతి పరికరాల తయారీలో ఉపయోగించడం జరిగింది. సో ఈ యుగపు మానవుడు చెప్తున్నాను, ఈ యుగపు మానవుడు ఉపయోగించినటువంటి రాతి పరికరాలు చెప్తున్నాను, ఆ రాతి పరికరాలు ఏ పద్ధతిలో తయారు చేశారో చెప్తున్నాము. ఓకేనా, ఆ తయారీలో ఉపయోగించేటువంటి శిలలు ఏంటివో కూడా చెప్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్వార్జైట్ యూజ్ చేశాడు కదా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క పూర్వ ప్రాచీన శిలాయుగపు మానవుడు ఏం చేశాడంటే ఒక పరిశ్రమలను కూడా ఏర్పాటు చేశాడు అనమాట. ఏంటి, ఈ రాతి పరికరాలు తయారు చేయడం కోసం ఒక పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇక్కడంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఎక్కడంటే ప్రకాశం జిల్లాలో. ఓకేనా, ప్రకాశం జిల్లాలో సో గిద్దలూరు అనేటువంటి ప్లేస్ ఉంది కదా, గిద్దలూరు. ఈ గిద్దలూరుని ఏమనిపిస్తామంటే నంది కనుమ అనిపిస్తాం అనమాట. ఓకేనా, నంది కనుమ. సో ఈ నంది కనుమ అనేటువంటి ప్రాంతం వద్ద ఓకేనా గిద్దలూరు లేదా నంది కనుమ, ఈ గిద్దలూరు లేదా నంది కనుమ అనేటువంటి ప్రాంతంలో పూర్వ ప్రాచీన శిలాయుగపు మానవుడు లేదా ప్రాచీన శిలాయుగపు మానవుడు ఓకేనా పాతరాతి అదే
పరికరాల రాతి పరికరాల తయారీ పరిశ్రమను అక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనకి కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రాచీన శిలాయుగపు రాతి పరికరాలు తయారు చేసే పరిశ్రమ ఎక్కడ బయలుపడింది అనేది మన క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఓకేనా? సో ఎక్కడంటే ప్రకాశం జిల్లా గిద్దలూరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రాచీన శిలాయుగపు ఓకేనా, ప్రాచీన శిలాయుగపు రాతి పరికరాలు ఓకేనా, రాతి పరికరాల ఓకేనా, పరికరాల తయారీ పరిశ్రమ సో ఎక్కడ ఉంది అంటే చూడండి, ప్రాచీన శిలాయుగపు రాతి పరికరాల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ లో. ఓకేనా? ఎక్కడంటే ప్రకాశం జిల్లాలో. ఓకేనా, ప్రకాశం జిల్లాలో, అది కూడా గిద్దలూరు అన్నమాట, గిద్దలూరు. సో ఈ గిద్దలూరు ఓకేనా, దీన్ని మనం ఒక పేరుతో ఏమనిపిస్తామంటే నంది కనుమ అనే పేరుతో పిలుస్తాం, నంది కనుమ. సో కాబట్టి నంది కనుమ అనేటువంటి ప్రాంతాన్ని ప్రాచీన శిలాయుగపు పాతరాతి పరిశ్రమ అంటే సో పాతరాతి ఓకేనా పాతరాతి పరిశ్రమ అంటే పాతరాతి యుగపు సో రాతి పరికరాల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉందంటే సో మనకు నంది కనుమ అనేటువంటి ప్రాంతం నందు బయలుపడినది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి గిద్దలూరు, నంది కనుమ రెండు పేర్లు ఒకటేమ్మా. ఓకేనా? ఈ ప్లేస్ ఎక్కడుంది? ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉందన్నమాట. ఓకేనా? సో అది కూడా ఆంధ్రప్రదేశ్ లో. సో కాబట్టి ఇది మనకు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనమాట. ఓకేనా? సో ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, ఈ రెండు భాగాలు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను గీట్ గీసిన దగ్గర నుంచి కాదు కదా, సో మీకు అర్థం కావడం కోసం వేసాను అంతే. ఓకేనా? ఉత్తర భారతదేశంలో ఓకేనా, ఉత్తర భారతదేశంలో ప్రాచీన శిలాయుగపు మానవుడు ఉన్నాడు, దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిలాయుగపు మానవుడు ఉన్నాడు. సో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన శిలాయుగపు మానవుడు ఎక్కువగా ఏమి ఇచ్చేసాడంటే గులకరాతి పనిముట్లను ఇచ్చేసాడు. గులకరాతి పనిముట్లను యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? గులకరాతి పనిముట్లను యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఉత్తర భారతదేశంలో నివసించిన ప్రాచీన శిలాయుగ మానవుడు ఏ పనిముట్లను యూజ్ చేశాడు? సో గులకరాతి పనిముట్లు, వీటిని మనం పెబ్బెల్ టూల్స్ అని పిలుస్తాం కదా. సో ఉత్తర భారతదేశ ప్రాచీన శిలాయుగ మానవుడు తన అవసరాల కోసం ఉపయోగించేటువంటి రాతి పరికరాల్లో ఎక్కువగా ఏమున్నాయి? పెబ్బెల్ టూల్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత దక్షిణ భారతదేశంలో నివసించే ప్రాచీన శిలాయుగ మానవుడు ఎక్కువగా ఏం ఉపయోగించాడంటే తన అవసరాల కోసం చేతి గొడ్డలను ఉపయోగించాడు. వీటిని మనం హ్యాండ్ యాక్సెస్ అని పిలుస్తాం కదా. సో హ్యాండ్ యాక్సెస్. కాబట్టి దక్షిణ భారతదేశంలో నివసించిన ప్రాచీన శిలాయుగ మానవుడు తన అవసరాల కోసం చేతి గొడ్డలను లేదా హ్యాండ్ యాక్సెస్ ని ఎక్కువగా విరివిగా యూజ్ చేయడం వల్ల అక్కడ వర్ధిల్లిన సంస్కృతిని ఏమనిపిస్తాం అంటే సౌత్ ఇండియన్ హ్యాండ్ యాక్సెస్ కల్చర్ అంటాం అనమాట. ఏమనిపిస్తాం? సౌత్ ఇండియన్ హ్యాండ్ యాక్సెస్ కల్చర్. సో దక్షిణ భారతదేశపు చేతి గొడ్డళ్ళ సంస్కృతి అనిపిస్తాం అనమాట. అందుకే బాగా గమనించండి, ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి స్థావరాల్లో ఎక్కువగా ప్రాచీన శిలాయుగ మానవుడు వాడినటువంటి వస్తువులలో చేతి గొడ్డల్లే ఎక్కువగా బయలుపడతాయి. ఏది? ఇక్కడ సౌత్ ఇండియా తీసుకుంటే. ఓకేనా? సౌత్ ఇండియాలో కేవలం చేతి గొడ్డలనే. ఓకే, హ్యాండ్ యాక్సెస్ ఎక్కువగా దొరకడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పల్లవరం తీసుకోవచ్చు. ఓకేనా? వడ్డమాన్ తీసుకోవచ్చు, పల్లవరం తీసుకోవచ్చు, నెక్స్ట్ తర్వాత కామకూరు. సో ఇవన్నీ కూడా ఏంటివి? ప్రాచీన శిలాయుగ మానవుడి యొక్క రాతి పరికరాలు. అవి కూడా ఏంటివి? యొక్క హ్యాండ్ యాక్సెస్. అది కూడా సౌత్ ఇండియా ప్రాంతంలో ఎక్కువగా బయలుపడడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో నివసించిన ప్రాచీన శిలాయుగ మానవుడు తన అవసరాల కోసం ఉపయోగించినటువంటి రాతి పరికరాలు ఏంటి అంటే గులకరాతి పనిముట్లు అనమాట. ఓకేనా? పెబ్బెల్ టూల్స్ అంటాం. ఎక్కువగా తను వాడినటువంటి టూల్స్ ఏమున్నాయి? పెబ్బెల్ టూల్స్ ఉన్నాయి. కాబట్టి నార్త్ ఇండియాలో నివసించినటువంటి ప్రాచీన శిలాయుగ మానవుడు పెబ్బెల్ టూల్స్ ను విరివిగా వాడాడు. కాబట్టి అక్కడ వర్ధిల్లినటువంటి సంస్కృతిని ఏమనిపిస్తామంటే నార్త్ ఇండియన్ పెబ్బెల్ టూల్ కల్చర్ అని పిలుస్తాం అనమాట. నార్త్ ఇండియన్ పెబ్బెల్ టూల్ కల్చర్, దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియన్ హ్యాండ్ యాక్సెస్ కల్చర్. అంటే ఇక్కడ జరిపినటువంటి పురావస్తు వారు జరిపినటువంటి తవ్వకాల్లో ప్రాచీన శిలాయుగపు మానవునికి సంబంధించి ప్రాచీన శిలాయుగపు స్థావరాల్లో ఎక్కువగా పెబ్బెల్ టూల్స్ దొరికింటాయి, గులకరాతి పనిముట్లు ఎక్కువగా బయలుపడి ఉంటాయి అనేది మనం గమనించాలి. ఓకేనా? దక్షిణ భారతదేశంలో జరిపినటువంటి తవ్వకాల్లో ఎక్కువగా చేతిగొడ్డలు. ఇక్కడ వాస్తవంగా ప్రాచీన శిలాయుగ కాలంలో చేతిగొడ్డలు ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత గండ్రగొడ్డలు ఉన్నాయి, నెక్స్ట్ డిస్కట్ చక్రాలు ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత గులకరాతి పనిముట్లు ఉన్నాయి. కానీ నార్త్ ఇండియాలో గులకరాతి పనిముట్లు ఎక్కువ దొరికాయి, సౌత్ ఇండియాలో చేతిగొడ్డలు ఎక్కువ దొరికాయి. అందుకే ఇక్కడ వర్ధిల్లిన సంస్కృతిని దక్షిణ భారతదేశపు చేతిగొడ్డల సంస్కృతి అని, ఉత్తర భారతదేశపు గులకరాతి పనిముట్ల సంస్కృతి లేదా నార్త్ ఇండియన్ పెబ్బెల్ టూల్ కల్చర్ అని పిలుస్తాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు ఇది నది అనుకుందాం. ఓకేనా? సో నదులు అని, ఈ నదుల వద్ద గాని ఓకేనా, చిన్న చిన్న వాగుల వంకల వద్ద గాని ఓకేనా, సో నదుల వద్ద వాగులు వంకల వద్ద సో కొంతమంది ప్రజలు నివసిస్తూ ఉన్నట్లయితే అక్కడ వర్ధిల్లిన సంస్కృతిని ఏమనిపిస్తామంటే సొహానియన్ కల్చర్ అని పిలుస్తాం. ఏమనిపిస్తామంటే సొహానియన్ కల్చర్. గుర్తుపెట్టుకోండి, సొహానియన్ కల్చర్.
సొహానియన్ కల్చర్, సొహానియన్ సంస్కృతి అంటాం. సొహానియన్ సంస్కృతి అనగా ఓకేనా, నదుల దగ్గర లేదా వాగులు వంకల దగ్గర సో ప్రజలు నివసిస్తూ, ప్రాచీన శిలాయుగ మానవులు నివసిస్తూ ఉన్నట్లయితే అక్కడ వర్ధిల్లిన సంస్కృతిని ఏమని పిలుస్తామంటే సొహానియన్ కల్చర్ అని పిలుస్తాము. ఓకేనా, సొహానియన్ కల్చర్ అంటే ఏంది? నదుల దగ్గర, వాగులు వంకల దగ్గర ప్రాచీన శిలాయుగ మానవులు నివసించినట్లయితే అక్కడ వర్ధిల్లినటువంటి సంస్కృతిని ఏమని పిలుస్తాం? సొహానియన్ కల్చర్ అని పిలుస్తాము. నదులకు దూరంగా అంటే మైదాన ప్రాంతాల్లో గాని, కొండల దగ్గర గాని, గుట్టల దగ్గర గాని నివాసం ఉన్నట్లయితే ఎవరు? ప్రాచీన శిలాయుగ మానవుడు. అక్కడ వర్ధిల్లినటువంటి సంస్కృతిని ఏమని పిలుస్తామంటే అగాలియన్ సంస్కృతి అని పిలుస్తాం అనమాట. ఓకేనా, సో అగాలియన్ సంస్కృతి, అగాలియన్ సంస్కృతి అని పిలుస్తాం. సో ఇక్కడ ఏమేమి చెప్పుకున్నాం ఇప్పుడు మీకు? ఉత్తర భారతదేశంలో వర్ధిల్లిన సంస్కృతిని నార్త్ ఇండియన్ పెబ్బెల్ టూల్ కల్చర్ అని, దక్షిణ భారతదేశంలో వర్ధిల్లిన సంస్కృతిని సౌత్ ఇండియన్ హ్యాండ్ యాక్సెస్ కల్చర్ అని, ఉత్తర భారతదేశంలో నివసించిన ప్రాచీన శిలాయుగ మానవుడు ఎక్కువగా గులకరాతి పనిముట్లను యూజ్ చేశాడని, దక్షిణ భారతదేశంలో నివసించిన ప్రాచీన శిలాయుగ మానవుడు ఎక్కువగా చేతి గొడ్డలను యూజ్ చేశాడని, అందుకే పరిశోధనలో ఈ వస్తువులు మాత్రమే బయలుపడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత నదుల దగ్గర, వాగులు వంకల దగ్గర నివసించిన ప్రాచీన శిలాయుగ మానవుడు నివసించడం వల్ల అక్కడ వర్ధిల్లినటువంటి సంస్కృతి ఏమనిపిస్తామంటే సొహానియన్ కల్చర్ అని, నదులకు దూరంగా, వాగులు వంకలకు దూరంగా, ఓకేనా, గుట్టల దగ్గర, నెక్స్ట్ తర్వాత పెద్ద పెద్ద కొండల దగ్గర, నెక్స్ట్ తర్వాత మైదాన ప్రాంతాల్లో వర్ధిల్లినటువంటి సంస్కృతిని ఏమని పిలుస్తామంటే అగాలియన్ కల్చర్ అని పిలుస్తాము. అగాలియన్ కల్చర్, సొహానియన్ కల్చర్, నార్త్ ఇండియన్ పెబ్బెల్ టూల్ కల్చర్, నెక్స్ట్ తర్వాత సౌత్ ఇండియన్ హ్యాండ్ యాక్సెస్ కల్చర్, ఇవన్నీ కూడా సంస్కృతులు అనమాట. ఇప్పుడు ప్రాచీన శిలాయుగ మానవుడు, ప్రాచీన శిలాయుగ మానవుడు ఉపయోగించిన టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఆ టూల్స్ ని ఏ పద్ధతిలో తయారు చేయడం జరిగింది, సో ఆ తయారీ పరిశ్రమ ఎక్కడ ఉంది, ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఆ తయారీలో, ఆ వస్తువుల తయారీలో ఉపయోగించినటువంటి శిలలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఈ యుగంలో, ప్రాచీన శిలాయుగంలో మనకు ఓకేనా కొన్ని ఇక్కడ ప్రాచీన శిలాయుగ మానవుడు ఏం చేశారంటే ఆహార సేకరణ చేసేవాడు అనమాట. ఆహార సేకరణ, ఓకేనా, ఆహార సేకరణ చేయడం జరిగింది. ఆహార సేకరణ అనేది ఎలా జరిగిందంటే మనకి ఆహార సేకరణ ఒకటి జంతువులను అయితే, ఓకేనా, జంతువులను అయితే వేటాడడం ద్వారా చేయడం జరిగింది అనమాట. ఓకేనా, జంతువులు హంటింగ్ అనమాట. ఓకేనా, జంతువులను వేటాడడం ద్వారా ఆహారాన్ని సేకరించడం జరిగింది. ఓకేనా, సో చేపలను పట్టడం ద్వారా, ఓకేనా, చేపలైతే పట్టడం ద్వారా, ఓకేనా, ఫిషింగ్ అంటాం. ఓకేనా, చేపలను పట్టడం ద్వారా, చేపలను పట్టడం ద్వారా, దీన్ని మనం ఫిషింగ్ అంటాం. పట్టడం ద్వారా ఆహార సేకరణ చేసేవారు, జంతువులను వేటాడడం ద్వారా ఆహార సేకరణ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఫుడ్ గ్యాదరింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ప్రాచీన శిలాయుగం, ఓకేనా, ప్రాచీన శిలాయుగంలో, ఓకేనా, ప్రాచీన శిలాయుగంలో అది కూడా దక్షిణ భారతదేశంలో కొన్ని రాతి పనిముట్లు దొరికాయి అన్నమాట. రాతి పనిముట్లు దొరికాయి. ఓకేనా, సో రాతి పనిముట్లు ఎక్కడ దొరికాయి? దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిలాయుగ కాలం నాటి రాతి పనిముట్లు బయలుపడి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ సైడ్ ఆఫ్రికా ఉంది కదా, ఓకేనా, ఆఫ్రికాలో కూడా కొన్ని రాతి పనిముట్లు బయలుపడ్డాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ రాతి పనిముట్లు బయలుపడ్డాయి, రాతి పనిముట్లు. ఓకేనా, ఇక్కడున్న రాతి పనిముట్లు, ఇక్కడున్న రాతి పనిముట్లు రెండు ఒకే విధంగా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడున్న మానవుడు ఒకడే ఉండాలి కదా. సో కాబట్టి వాస్తవంగా ఇక్కడ ఎక్కడంటే ఆఫ్రికా ఖండంలో ఇక్కడ జీవించినటువంటి మానవుడిని ఏమనిపిస్తుంటే నిగ్రిటో జాతి మానవుడు అంటాం. సో కాబట్టి నిగ్రిటో జాతి మానవుడి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి? మనకు ఆఫ్రికా ఖండంలో బయలుపడడం జరిగింది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఆఫ్రికా ఖండంలో నివసించినటువంటి నిగ్రిటో జాతి మానవునికి సంబంధించిన శిలాజాలు, ఓకేనా, ఇక్కడ ఆయన నివసించాడు కాబట్టి ఆయన ఉపయోగించినటువంటి రాతి పనిముట్లే ఇక్కడ కూడా అలాంటి, ఇక్కడ బయలుపడినటువంటి రాతి పనిముట్లు, ఇక్కడ బయలుపడిన రాతి పనిముట్లు రెండు ఒకే విధంగా ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ మామూలుగా ఈ నిగ్రిటో జాతి మానవుడు ఎక్కడి వాడంటే ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాడన్నమాట. సో మరి ఇక్కడ రాతి పనిముట్లు, ఇక్కడ రాతి పనిముట్లు ఒకే విధంగా ఉండడం వల్ల భారతదేశంలో ప్రాచీన శిలాయుగ మానవుడు కూడా ఎవరై ఉండవచ్చు? నిగ్రిటో జాతి మానవుడు అయి ఉండవచ్చు అని చెప్పేసి చరిత్రకారులు వాదించడం జరుగుతూ ఉంది అనమాట. ఓకేనా, సో అది, సో ఆహార సేకరణ ఏమో జంతువులను వేటాడడం ద్వారా, హంటింగ్, జంతువులను వేటాడడం ద్వారా చేయడం జరిగింది. సో చేపలను పట్టడం ద్వారా, జంతువులను వేటాడడం ద్వారా ఆహార సేకరణ చేయడం జరిగింది అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ నిగ్రిటో జాతి మానవుడు ప్రాచీన శిలాయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో నివసించిన మానవుడు నిగ్రిటో జాతి మానవుడు అయి ఉండవచ్చు. ఎందుకనగా ఆఫ్రికా ఖండంలో బయలుపడినటువంటి రాతి పనిముట్లు, సో దక్షిణ భారతదేశంలో బయలుపడినటువంటి రాతి పనిముట్లు రెండు ఒకే విధంగా ఉన్నాయి, ఒకే పోలికను కలిగి ఉన్నాయి. అందుకే
ప్రాచీన అదే దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిలాయుగ మానవుడిని నిగ్రిటో జాతి మానవుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అనమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ యుగం యొక్క ప్రధాన వృత్తి ఏమంటున్నాం, వేటాడడం, చేపలను పట్టడం అని చెప్తున్నాం మనం. స్లో చెప్పాలా. సో ఆహార సేకరణ. సో ఈ విధంగా మనం ఆహార సేకరణ ఏం చేసామంటే జంతువులను వేటాడడం ద్వారా, చేపలను పట్టడం ద్వారా సో మనం ఆహార సేకరణ చేస్తున్నాము అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాచీన శిలాయుగానికి సంబంధించి మనం ఎవరెవరు పరిశోధన చేశారో చూద్దాం. ఓకేనా. సో ఆ యొక్క ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఒకటి రాబర్ట్ బ్రూస్ఫుట్ అనమాట. రాబర్ట్ బ్రూస్ఫుట్ అనమాట. రాబర్ట్ బ్రూస్ఫుట్. సో ఈయన మొదటి వాడు పూర్వ ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేసిన వాడు రాబర్ట్ బ్రూస్ఫుట్. ఓకేనా. ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ తో పాటు పరిశోధన చేసినటువంటి వ్యక్తి కమ్యూడ్ అండ్ బర్కిట్ అన్నమాట. వీళ్ళిద్దరు అనమాట. కమ్యూడ్ అండ్ బర్కిట్ వీళ్ళిద్దరు కూడా పూర్వ ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మూడో వ్యక్తి ఫ్రాంకీ పి మాన్లే అనమాట. ఫ్రాంకీ పి మాన్లే. సో మూడవ వ్యక్తి అనమాట. నెక్స్ట్ నాలుగో వ్యక్తి ఎవరంటే మనకి వైన్ అనమాట. ఓకేనా. ఫ్రాంకీ పి మాన్లే. సో వైన్. కే సుబ్రహ్మణ్యం. ఓకేనా. కే సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ తర్వాత ఐజాక్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కృష్ణ శాస్త్రి. ఓకేనా. సో ఐజాక్, కృష్ణ శాస్త్రి, తిమ్మారెడ్డి. నెక్స్ట్ తర్వాత తిమ్మారెడ్డి. నెక్స్ట్ విఎంఎం రావు. నెక్స్ట్ అది జాకబ్ జయరాజ్ అనమాట. జయరాజ్. ఓకేనా. వీళ్ళందరూ కూడా పూర్వ ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తులు అనమాట. సో మళ్ళీ ఒకసారి చూడండి వీళ్ళ పేర్లు. సో రాబర్ట్ బ్రూస్ఫుట్ అనమాట. సో రాబర్ట్ బ్రూస్ఫుట్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ తర్వాత రెండో వ్యక్తి ఎవరు, కమ్యూడ్ అండ్ బర్కిట్. వీళ్ళిద్దరు కలిసి పరిశోధన చేశారనమాట. నెక్స్ట్ తర్వాత ఫ్రాంకీ పి మాన్లే అనమాట. నెక్స్ట్ తర్వాత వైన్ అనమాట. కె సుబ్రహ్మణ్యం, ఐజాక్, కృష్ణ శాస్త్రి అనమాట, తిమ్మారెడ్డి, విఎంఎం రావు, జాకబ్ జయరాజ్. ఇలాంటి వారందరూ కూడా పూర్వ ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ రాబర్ట్ బ్రూస్ఫుట్ గురించి మాట్లాడదాం. ఓకేనా. రాబర్ట్ బ్రూస్ఫుట్ అన్నమాట. రాబర్ట్ బ్రూస్ఫుట్ ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ సో ఏం చేశాడంటే ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ 1892వ సంవత్సరంలో 1892 సంవత్సరంలో తన పరిశోధన నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించాడు? సో 1892వ సంవత్సరంలో ఎక్కడ తన పరిశోధన నిర్వహించడం జరిగిందంటే కడప బేసిన్ అనమాట. ఈ కడప బేసిన్ మీదనే మనం లాస్ట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడం జరిగింది 2017లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో. సో రాబర్ట్ బ్రూస్ఫుట్ తన పరిశోధన ఏ ప్రాంతంలో నిర్వహించాడని అడిగాడు అనమాట. కడప బేసిన్, తుంగభద్ర బేసిన్, ఓకేనా, కృష్ణా గోదావరి బేసిన్, ఇలా 4 బేసిన్ల పేరు ఇచ్చే అవకాశం ఉంది. సో కడప బేసిన్ అండి. ఏ ప్రాంత భూభాగాన్ని మనం కడప బేసిన్ అని పిలుస్తాము అంటే, ఓకేనా, సో ఏ ప్రాంత భూభాగాన్ని మనం కడప బేసిన్ అని పిలుస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆంధ్ర తీసుకుంటే, ఓకేనా, ఆంధ్రలో రాయలసీమ మొత్తం అంటే కర్నూలు, అనంతపురము, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం. ఓకేనా. ఇక్కడికి ఎంత 6 జిల్లాలు వస్తాయి. ఆంధ్ర, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ, మహబూబ్ నగర్. ఓకేనా.
ఇక్కడేమో మహబూబ్ నగర్ వస్తుంది, ఇక్కడ నల్గొండ వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మొత్తం ఈ ప్లేస్లో ఈ ఏరియానే మనం కడప బేసిన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. కడప బేసిన్లో ఎవరెవరు వస్తారు ఒకసారి చూడండి. కడప బేసిన్ అనగా ఓకేనా, కడప, కర్నూలు, అనంతపూరు, ఓకేనా, అనంతపూరు, చిత్తూరు, నెక్స్ట్ తర్వాత ప్రకాశం, నెక్స్ట్ తర్వాత నెల్లూరు, ఓకేనా, నెల్లూరు, మహబూబ్ నగర్, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి నల్గొండ అన్నమాట. సో ఈ 6, 7, 8 జిల్లాల భూభాగాన్ని ఏమనిపిస్తామంటే కడప బేసిన్ అనిపిస్తాం అనమాట. ఓకేనా. సో ఈ కడప బేసిన్ అనగా ఈ ప్రాంతాల భూభాగం అని అర్థం. 1892 సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ఫుట్ కడప బేసిన్ నందు తన పరిశోధన నిర్వహించడం జరిగింది. కడప బేసిన్ అనగా నేటి కడప, నేటి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అక్కడికి ఏమైపోయా ఇదంతా కూడా రాయలసీమ అయిపోయాయి. ఓకేనా. సో రాయలసీమ. నెక్స్ట్ తర్వాత ప్రకాశం, నెల్లూరు, కోస్తా యొక్క దక్షిణ భూభాగం. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ఏమనిపిస్తాం, ఓకేనా. సో దక్షిణ కోస్తా అని పిలుస్తాం కదా. దక్షిణ కోస్తా జిల్లాలు 2, ఓకేనా. అక్కడికి 6 డిస్ట్రిక్ట్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం కాదు నేను చెప్పేది, పాత జిల్లాల ప్రకారం. నెక్స్ట్ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, ఓకేనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్, నల్గొండ మొత్తం కలిపితే పాత జిల్లాల ప్రకారం మనకు ఈ 8 జిల్లాలను మనం 8 జిల్లాల భూభాగాలను మనం ఏమని పిలవచ్చు, కడప బేసిన్ అని పిలుస్తాం అనమాట. ఈ కడప బేసిన్ నందు 1892 సంవత్సరంలో పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ కు ఒక పేరు కూడా ఉందన్నమాట, దక్షిణ భారతదేశ పితామహుడు అంటాం. దక్షిణ భారతదేశ, ఓకేనా, భారతదేశ. సో దక్షిణ భారతదేశ పితామహుడు అన్నమాట. సో పితామహుడు అనిపిస్తుంది. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ, ఓకేనా. సో దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు అమ్మా ఇక్కడ. సో పురావస్తు శాస్త్ర, ఓకేనా, పురావస్తు శాస్త్ర పితామహుడు ఎవరంటే దక్షిణ భారతదేశానికి పురావస్తు శాస్త్రానికి పితామహుడు ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. మరి భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు ఎవరంటే మనకు అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అన్నమాట. అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ను భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడని, దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు అంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ అని పిలుస్తాం. రాబర్ట్ బ్రూస్ఫుట్ కడప బేసిన్ నందు 1892లో పరిశోధన చేశాడు. కడప బేసిన్ అనగా నేటి రాయలసీమ 4 జిల్లాలు, ఓకేనా. సో దక్షిణ కోస్తా 2 జిల్లాలు, తెలంగాణ యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి 2 జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ. ఈ 8 జిల్లాల భూభాగాన్ని ఏమనిపిస్తాం, కడప బేసిన్ అని పిలుస్తాం. ఇక్కడ పరిశోధన చేసి అతడు దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడుగా పేరుగాంచడం జరిగింది అనమాట. ఓకేనా. సో పేరుగాంచడం జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈయన 1892 సంవత్సరంలో ఏం చేశాడంటే పెన్నా నది పరివాహక ప్రాంతంలో, ఓకేనా, పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఏం చేశాడంటే 28 స్ఫటికరాతి పరికరాలను కనుక్కున్నాడు అనమాట. ఎన్ని పరికరాలను? 28 స్ఫటిక రాతి పరికరాలను. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక స్టోన్ చెప్పాను ఇక్కడ ప్రాచీన శిలాయుగంలో, క్వార్డ్జ్ అని, ఓకేనా. క్వార్డ్జ్ రెండోది క్వార్డ్జైట్ అనమాట. ఓకేనా, క్వార్డ్జైట్. సో క్వార్డ్జైట్ ఇప్పుడు క్రిస్టల్, ఓకేనా, క్రిస్టల్ అనమాట. క్రిస్టల్ దీన్ని మనం ఇక స్ఫటికము అని పిలుస్తాం అనమాట. సో కాబట్టి 28 స్ఫటికరాతి పరికరాలు, స్ఫటికం అనే శిలను ఉపయోగించబడి తయారు చేయబడిన స్ఫటిక రాతి పరికరాలు ఎన్ని దొరికాయి? 28 అనమాట. ఎక్కడ? పెన్నా నది పరివాహక ప్రాంతంలో. వీటిని కనుగొన్నది ఎవడంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. ఎప్పుడు 1892లో అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కర్నూలు జిల్లా. ఇది ఎక్కడుంది? పెన్నా నది అంటే నెల్లూరు డిస్టిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, నెల్లూరు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కర్నూలు జిల్లాలో బిల్లా సర్గము అనమాట. బిల్లా సర్గం. సో బిల్లా సర్గం అనే ప్లేస్ ఉంది అనమాట. ఈ బిల్లా సర్గం అనేటువంటి ప్లేస్ ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలోనే ఉంది. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బిల్లా సర్గం నందు ఈయన ఏం చేశాడంటే, ఓకేనా, సో ఏం కనుక్కున్నాడు మనకి? సో కర్నూలు జిల్లాలో బిల్లా సర్గం నందు, ఓకేనా, తలలు లేని జంతువుల కళేబరాలను కనుక్కున్నాడు. జంతువుల కళేబరాలు. సో తలలు లేని జంతువుల కళేబరాలను కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకేనా. 1892లో రాబర్ట్ బ్రూస్ఫుట్ కడప బేసిన్ నందు పరిశోధన చేశాడు. కడప బేసిన్ అనగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల భూభాగం. ఓకేనా. సో దీన్నే మనం కడప బేసిన్ అని పిలుస్తాం.
ఈ ప్రాంతంలో పరిశోధన చేసినందుకు గాను అతన్ని మనం దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. అంతేకాకుండా పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఓకేనా 28 స్ఫటిక రాతి పరికరాలను ఈయన కనుగొనడం జరిగింది. దీన్ని బట్టి స్ఫటికం అనేటువంటి శిలను కూడా వీళ్ళు ప్రాచీన శిలాయుగ కాలంలో ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. క్వార్జైట్ తో పాటు స్ఫటికం క్రిస్టల్ కూడా యూజ్ చేయడం జరిగింది అని. నెక్స్ట్ తర్వాత బిల్లాసర్గం అనే ప్రాంతంలో తలలు లేని జంతువుల కలేబరాలను కనుక్కున్నాడని చెప్పాం. ఓకేనా, తలలు లేని జంతువుల కలేబరాలను కనుక్కోవడం జరిగింది అని. నెక్స్ట్ తర్వాత మూడో అంశం ఏంటంటే కామకూరు అనమాట. కామకూరు అనే ప్లేస్ ఎక్కడుందంటే నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది యాక్చువల్గా ఎక్కడుంది? నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లాలోని కామకూరు అనేటువంటి ప్రాంతం వద్ద ఓకేనా, కామకూరు అనేటువంటి ప్రాంతం వద్ద ఒక హ్యాండ్ ఎక్స్ అంటే చేతి గొడ్డలిని కనుగొనడం జరిగింది అనమాట. ఓకేనా, చేతి గొడ్డలిని కనుగొనడం జరిగింది. గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా మనకి ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా, ఇలాంటి గొడ్డళ్ళు మనకు భారతదేశ చరిత్రలో కూడా ఇండియన్ హిస్టరీలో కూడా బయలుపడతాయి. ఎక్కడంటే మనకు పల్లవరం అని ఓకేనా, ఇక్కడ అత్తిరామ పక్కం అని పల్లవరం అని తమిళనాడులో బయలుపడడం జరుగుతుంది అనమాట. కాబట్టి వాటిని మనం ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో నేర్చుకుంటాం. ఇక్కడ చెప్పేది ఏంది, కేవలం ఓన్లీ ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో మాత్రమే సైట్లను మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత నాలుగో అంశం ఏంటంటే గుంటూరు జిల్లాలో వడ్డమాను అనమాట. వడ్డమాను ఈ వడ్డమాను అనేటువంటి ప్రాంతం ఎక్కడుందంటే గుంటూరు జిల్లాలో ఉందన్నమాట. ఓకేనా, గుంటూరు జిల్లాలో వడ్డమాను నందు కూడా చేతి గొడ్డలి బయలుపడడం జరిగింది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ రాబర్ట్ బ్రూస్ ఫుట్ కు సంబంధించి 1892లో కడప బేసిన్ లో ఓకేనా పరిశోధనలు నిర్వహించి ఓకేనా పెన్నా నది పరివాహక ప్రాంతంలో 28 స్ఫటికరాతి పరికరాలతో పాటు బిల్లాసర్గం అనేటువంటి ప్రాంతంలో తలలేని జంతువుల కలేబరాలను కనుక్కున్నాడు. కామకూరు అనేటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కామకూరులో, నెక్స్ట్ తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వడ్డమాన్లో ఓకేనా అనేక సంఖ్యలో చేతి గొడ్డలను కనుక్కోవడం జరిగింది. అంటే ఇవి ఇంపార్టెంట్ మనకి సైట్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇంపార్టెంట్ సైట్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పెన్నా నది, ఈ బిల్లాసర్గము, ఈ కామకూరు, వడ్డమాను, ఇవి సైట్స్. ఇవేంటివి? పూర్వ ప్రాచీన శిలాయుగ మానవుడు నివసించినటువంటి ప్లేస్లు అనమాట. అందుకే పూర్వ ప్రాచీన శిలాయుగ మానవుని యొక్క చరిత్ర ఈ ప్రాంతాలలో లభించిన వస్తువుల ద్వారానే వెలుగులోకి రావడం జరుగుతూ ఉంది అనమాట. ఇది మనకు రాబర్ట్ బ్రూస్ ఫుట్ కు సంబంధించినటువంటి అంశం అనమాట. ఓకేనా.